అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. లాస్ట్ వీడియోస్లో మనం ఇంటీజర్స్ గురించి స్టార్ట్ చేసుకొని దాంట్లో భాగంగా అసలు వాట్ ఈజ్ ఇంటీజర్స్ అండ్ కంపారిజన్ అంటే అసెండింగ్ ఆర్డర్ ఏంటి, డిసెండింగ్ ఆర్డర్ ఏంటి, ఒక టూ ఇంటీజర్స్లో ఏది బిగ్ ఏది స్మాల్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి మనం చెప్పుకోవడం జరిగింది. లాస్ట్ క్లాస్లో ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ అనే పార్ట్లో భాగంగా యాక్చువల్గా ఏంటంటే ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ చేసినప్పుడు ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఆర్ టూ నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు నెంబర్ లైన్లో సైన్లు ఎందుకంటే జనరల్గా మనకి ఎడిషన్ అంటే మనకు తెలిసింది ఏంటంటే యాడ్ చేస్తాం, సబ్ట్రాక్షన్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, ఏది టిల్ బిఫోర్ ఇంటీజర్స్. కానీ ఇంటీజర్స్లో ఏంటంటే ఎడిషన్స్లోనే కొన్ని సందర్భాల్లో యాడ్ చేస్తాం, కొన్ని సందర్భాల్లో సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే సేమ్ సైన్లు ఉన్నప్పుడు యాడ్ చేస్తాం, డిఫరెంట్ సైన్లు ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. ఏది రెండు ఎడిషనేనా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఎడిషన్లోనే ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ చేసేటప్పుడే ఒక టూ నెంబర్స్ కనుక మనం తీసుకుంటే ఆ టూ నెంబర్స్ సేమ్ అంటే రెండు పాజిటివ్ అయినా రెండు నెగిటివ్ అయినా వాటిని యాడ్ చేస్తాం. అలాగే రెండు డిఫరెంట్ అయితే అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అలా ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. అది ఎందుకు అలా చేస్తాం అనే దాన్ని మనం మొన్న నెంబర్ లైన్ మీద మీకు ఎందుకు అలా చేయాలి, ఆ సైన్ ఎందుకు అలా వస్తుందని మనం పోయినసారి నెంబర్ లైన్ చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. సో మళ్ళీ ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే దాని గురించి మళ్ళీ డీటెయిల్గా వెళ్ళట్లేదు. మీకేమైనా డౌట్ ఉంటే లాస్ట్ క్లాస్లోనే చెప్పా, దాన్ని చెక్ చేసుకోండి. ఈరోజు క్లాస్లో మనం ఏం చూస్తామంటే ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్లో నెంబర్ లైన్స్ని ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే సార్ ఇప్పుడు నెంబర్ లైన్ అనేది లెంతీ ప్రాసెస్, ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక టూ నెంబర్స్ అంటే నెంబర్ లైన్ మీద ఈజీగా సాల్వ్ చేసేస్తాం. ఒక 5 నెంబర్స్ 6 నెంబర్స్ ఒక 10 నెంబర్స్ ఉన్నాయనుకో, నెంబర్ లైన్ మీద అది చేయడం అనేది కొంచెం రిస్కీ ప్రాసెస్. రాదు అనేది ఏం లేదు, ఒక ప్రొసీజర్ వచ్చిందంటే అది 2 నెంబర్స్కైనా అంతే, 10 నెంబర్స్కైనా అంతే, 20 నెంబర్స్కైనా అంతే, నో ఇష్యూ దట్. కాకపోతే ఏంటంటే ఎక్కువసేపు పడుతుంది. సో అలా కాకుండా దీన్ని సింపుల్గా మనం వేరే మెథడ్లో చేయొచ్చా, దానికి మనం యూజ్ చేసేది జనరల్గా దాన్ని కాలమ్ మెథడ్ అంటాం. రో మెథడ్లో కూడా చేయొచ్చు. రో మెథడ్లో చేయాలంటే బాగా ప్రాక్టీస్ అవ్వాలి, అంటే ఏ సైన్కి ఏది వస్తుంది అనేది బాగా తెలియాలి. సో ఈరోజు మనం ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ని జనరల్గా కాలమ్ మెథడ్లో ఎలా చేస్తారో చూద్దాం. ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్, ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ జనరల్గా దీన్ని కాలమ్ మెథడ్ అంటాం దీన్ని. సో కాలమ్ మెథడ్ అంటే ఏం లేదు, ఒకదాని కింద మనం చిన్నప్పుడు ఎడిషన్ చేసేటప్పుడు ఒకదాని కింద ఒకటి వేసుకొని చేస్తాం కదా, దాన్నే కాలమ్ మెథడ్ అంటాం. అంతే, అదేదో డిఫరెంట్ది కాదు. ఒకదాని కింద ఒకటి వేసుకొని చేస్తే దాన్నే కాలమ్ మెథడ్ అంటారు. ఇప్పుడు దాని గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకొని చేద్దాం. ఇప్పుడు ఉదాహరణకి +3 - 4 ఇది ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు అది ఎడిషనా సబ్ట్రాక్షనా అనవసరం, ఎందుకంటే ఇక్కడ వాడు సపరేట్గా చూపించట్లేదు నీకు, ఒకటి పాజిటివ్ నెంబర్ అట్లేం చూపించట్లేదు. +, -3, 4 ఉంది. దీన్ని చేయడం చాలా సింపుల్ నాన్న, అస్సలు కష్టపడక్కర్లేదు, చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఫస్ట్ ఈ నెంబర్ ఏముంది +3 రాసేసుకోండి, తర్వాత ఏముంది -4 రాసేసుకోండి. ఇప్పుడు దీని అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, దీనికి ఒక టేబుల్ని ఫాలో అవ్వాలి. ఈ టేబుల్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఈ టేబుల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్గా మనం ఈ టేబుల్ని మనం మొన్న చెప్పుకున్నాం. సో ఒకసారి దీన్ని చూడండి, పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు, చాలా చాలా సింపుల్గా ఉంటుంది. మన ఇంటీజర్స్ చేసేటప్పుడు ఇక్కడ మనం కనుక తీసుకుంటే ఫస్ట్ది పాజిటివ్ నెంబర్ +v అంటే పాజిటివ్ అన్నట్లు, రెండు పాజిటివ్ నెంబర్సే తీసుకున్నా, అంటే రెండింటి యొక్క సైన్ ఎలా ఉంది, సేమ్ ఉంది. కాబట్టి ఆ రెండు నెంబర్స్ ఏం చేయాలి, యాడ్ నెంబర్స్. ఎప్పుడు రెండు సేమ్ సైన్ ఉన్నప్పుడు. సైన్ ఏమొస్తుంది, రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ వస్తుంది. ఇప్పుడు రెండు నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటున్నా, అంటే ఉన్న రెండు నెంబర్లు నెగిటివే, అప్పుడు కూడా ఏం చేయాలి, ఎడిషనే చేయాలి. వేటిని, నెంబర్స్ని. సైన్ మాత్రం నువ్వు తీసుకునే రెండు నెగిటివ్ కాబట్టి నెగిటివ్ వస్తుంది. తర్వాత ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, సో రెండు డిఫరెంట్ సైన్లు ఉన్నాయి, అప్పుడేం చేయాలి, సబ్ట్రాక్ట్ ద నెంబర్స్. సైన్ ఏమొస్తుందంటే బిగ్గెస్ట్ సైన్ వస్తుంది, అంటే బిగ్గెస్ట్ నెంబర్కి ఏ సైన్ ఉందో బిగ్గెస్ట్ సైన్ ఆఫ్ నెంబర్. సేమ్ మళ్ళీ ఒక నెగిటివ్ ఒక పాజిటివ్. అంటే దీన్ని బట్టి మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏంటయా అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి
సేమ్ బిగ్గెస్ట్ సైన్ ఆఫ్ నెంబర్. మనం దీన్ని చూస్తే రెండు సేమ్ సైన్ ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ రెండు ప్లస్లు కానీ రెండు మైనస్లు కానీ సేమ్ లైన్ ఉన్నప్పుడు ఎడిషన్ చేస్తాం. ఒకటే గుర్తు, సైన్లు చూసుకోవాలి, సేమ్ ఉంటే ఎడిషన్. రెండు డిఫరెంట్గా ఉంటే సబ్ట్రాక్షన్. చూడండి, అంటే రెండు సేమ్ సైన్లు ఉన్నప్పుడు యాడ్ చేయాలి, రెండు డిఫరెంట్ సైన్లు ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. అదే మనం చూడాల్సిన కండిషన్, అది మెయిన్. ఇప్పుడు ఇక్కడికి ప్రాబ్లం దగ్గరికి రండి. ఇక్కడ చూడండి, ఒక నెంబర్కి ఏముంది ప్లస్ ఉంది, ఇంకో నెంబర్కి ఏముంది మైనస్ ఉంది. అంటే ఒక ప్లస్ ఒక మైనస్ అంటే డిఫరెంట్ సైన్స్. అప్పుడు ఏం చేయాలి, మనం సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే బిగ్ నెంబర్ స్మాల్ సబ్ట్రాక్షన్. 4 నుంచి 3 పోతే 1 అయిపోయింది. సైన్ ఏం పెట్టాలని చెప్పా, బిగ్గెస్ట్ సైన్ ఆఫ్ ద నెంబర్. ఈ రెండో బిగ్గెస్ట్ నెంబర్ ఏంది 4. సో దానికి ఉన్న సైన్ ఏంటి మైనస్. సో మైనస్ పెట్టేసాం, అయిపోయింది. వెరీ సింపుల్. ఇంకో లెక్క చూడండి, -8 + 3. -8 + 3. ఇప్పుడు ఇక్కడ దీన్ని చూస్తే ఫస్ట్ ఏముంది -8, నెక్స్ట్ ఏముంది +3. వెంటనే చూడాలి, ఇక్కడ మనకు వెంటనే గుర్తు రావాలి ఏవే ఉన్నాయి. ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. అంటే రెండు ఎలా ఉన్నాయి, డిఫరెంట్ సైన్స్. డిఫరెంట్ అనగా నీ మైండ్కి ఏం గుర్తు రావాలి, సబ్ట్రాక్షన్. డిఫరెంట్ అనగా ఏం గుర్తు రావాలి, సబ్ట్రాక్షన్. అంటే 8లోంచి 3 సబ్ట్రాక్ట్ చేయి, ఏమొస్తుంది 5 వస్తుంది. అయిపోయింది. నెంబర్ ఇక్కడ ప్రతి దాంట్లో 2 టాస్క్లు ఉంటాయి నాన్న, నెంబరు సైన్. ఫస్ట్ నెంబర్ చూడండి, 2 సైన్లు డిఫరెంట్గా ఉన్నాయి. సో ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో 8లోంచి 3 పోతే 5 నెంబర్ అయిపోయింది. తర్వాత ఏం చూసుకోవాలి, సైన్. ఈ రెండిట్లో బిగ్ నెంబర్ ఏది 8, దానికి ఏ సైన్ ఉంది మైనస్. సో దట్ షుడ్ బి ద ఆన్సర్. అయిపోయింది. సేమ్ ఇంకొక లెక్క చూడండి, -9 -12. అంటే ఇక 2 నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏముంది -9 -12. సో వెంటనే మన మైండ్లోకి రావాలి మైనస్ మైనస్, రెండు సేమ్ సైన్ ఉన్నాయి. రెండు సేమ్ సైన్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి, ఎడిషన్ గుర్తు రావాలి. సేమ్ అనగానే ఎడిషన్. సో 12కి 9 యాడ్ చేయండి. 2 + 9 11 12 యాడింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి రావాలి, సైన్లు రెండు మైనస్లే ఉన్నాయి కాబట్టి ఏం పెట్టాలి, మైనస్ పెట్టాలి. ఈ విధంగా మనం ప్రొసీజర్ని చేస్తాం. ఈ ప్రాబ్లం చేసేటప్పుడు వెరీ సింపుల్ నాన్న. మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని 2 పార్ట్ల కింద డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ నెంబర్స్ని ఒకదాని కింద ఒకటి వేసుకోండి, ఇంక్లూడింగ్ ద సైన్. చూడండి, 3 వేసినప్పుడు దాని ముందున్న సైన్ వేసా, 4 వేసినప్పుడు దాని ముందున్న సైన్ వేసా. అయిపోయింది, వేసుకోవడం అయిపోయింది. వేసుకున్నాక సైన్లు చెక్ చేయాలి. రెండిటికి డిఫరెంట్ సైన్, ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. అంటే సైన్లు ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. మీరు మైండ్లో బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయా అంటే, సార్ ఆల్రెడీ బ్లైండ్గా ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అనకండి, లాస్ట్ క్లాస్లో గురించి మనం చెప్పుకున్నాం. ఎందుకు ఏ సైన్ వస్తుందనేది నెంబర్ లైన్ మీద మీకు చూపించాను నేను. కాబట్టి ప్రతిసారి దాన్ని మనం చెప్పుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మీరు కొంత మెమరైజ్ కూడా చెయ్యాలి. లాజిక్ మైండ్లో ఉండాలి, ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మెమరైజేషన్ ఉండాలి. కాబట్టి రెండిటికి సేమ్ సైన్ ఉన్నాయి, యాడ్ చేయాలి. డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది బ్లైండ్ గుర్తుండాలి. సేమ్ సైన్ ఎడిషన్, డిఫరెంట్ సైన్ సబ్ట్రాక్షన్. అంతే, సేమ్ సైన్ ఎడిషన్, డిఫరెంట్ సైన్ సబ్ట్రాక్షన్. గుర్తుపెట్టుకోండి, సేమ్ సైన్ ఉంటే ఎడిషన్ చేయాలి, డిఫరెంట్ సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటికి ఏముంది, డిఫరెంట్ సైన్. సో సబ్ట్రాక్ట్. 4 నుంచి 3 పోతే 1. బిగ్గెస్ట్ నేమ్ ఎప్పుడైతే సబ్ట్రాక్ట్ చేస్తామో మరి రెండిట్లో ఏ సైన్ తీసుకోవాలి, గొడవ వచ్చేస్తుంది. ఎందుకంటే 2 వేరు వేరు సైన్లు కదా. అప్పుడు ఏంటంటే ఏం చేస్తే, ఇప్పుడు జనరల్గా ఇంట్లో ఇద్దరు 2 మాటలు చెప్తున్నారు. ఇప్పుడు టూర్కు ఉంది, అమ్మ వెళ్ళమంటుంది, నానొద్దు అంటారు. ఎవరి మాట గెలుస్తుంది, ఇంటి పెద్ద ఎవరో ఆయన మాట గెలుస్తుంది. ఇప్పుడు మమ్మీ పంపిస్తా అంటది, డాడీ వద్దంటాడు. ఫైనల్గా ఎవరు డిసైడ్ అవుతుంది, డాడీదే డిసైడ్ అవుతుంది. డబ్బులు ఇచ్చేది ఆయనే కదా. ఎక్కడ కూడా అంతే. ఇప్పుడు 2, ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. మరి ఏ సైన్ పెట్టుకోవాలి, ఎవడు బిగ్ అయితే వాడు సైన్ పెట్టుకోవాలి. ఎందుకంటే పెద్దోడు మాట వినకపోతే కష్టం కాబట్టి మైనస్. మళ్ళీ ఇక్కడికి రండి, డిఫరెంట్ సైన్. సో సబ్ట్రాక్షన్. సో బిగ్ నెంబర్ ఎంత 8 మైనస్. 2 సేమ్ సైన్ ఉన్నాయి, గొడవే లేదు. 2 మైనస్ కాబట్టి మైనస్ పెడతాం. మేబీ 2 ప్లస్ ఉంటే 2 ప్లస్ పెడతాం. ఈ విధంగా చేస్తాం. సార్ ఒకవేళ మోర్ దాన్ 2 నెంబర్స్ ఉంటే ఏం చేయాలి, వెంటనే మనకు వచ్చే పెద్ద డౌట్. మోర్ దాన్ 2 నెంబర్స్ ఉంటే ఏం చేయాలి, దాన్ని మనం ఒకసారి దీన్ని చూడండి. ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను నేను, చెక్ ఇట్. ఇప్పుడు 3 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ +8 -4 +9 3 నెంబర్స్ ఉన్నాయి.
ఇట్లున్నప్పుడు దీన్ని 2-3 రకాలుగా చేయొచ్చు నాన్న. అంటే ఫస్ట్ మీకు ఈజీ మెథడ్ చెప్తా, తర్వాత దాన్ని మీరు సింపుల్గా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ముందు 2 పాజిటివ్ నెంబర్స్ తీసుకోండి. అంటే ఏంటి, +8 +9, +8 +9 2 పాజిటివ్ కాబట్టి ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. అంటే ఏమొస్తుంది, +17, రెండింటికి ప్లస్ కాబట్టి ప్లస్. నెక్స్ట్ మిగిలింది -4, అంటే దీని కింద -4. ఏం లేదు, ముందు ప్లస్లను యాడ్ చేసి మైనస్ చేస్తాం. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 7 నుంచి 4 పోతే 3, 1. బిగ్గెస్ట్ నెంబర్ 17 కాబట్టి +13 అయిపోయింది. సింపుల్, ఇలా చేయొచ్చు. జనరల్గా ఇంకోలా కూడా చేయొచ్చు. సార్ ఇదంతా నాకు కష్టం అనుకుంటే A2 ఆ నెంబర్ చేసుకోవడం, +8 -4, అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, 8లోంచి 4 పోతే 4. సో బిగ్ నెంబర్ 8 కాబట్టి ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ఏముంది, +9. చూడండి నీది అయిపోయి థర్డ్ వన్ వేసుకున్నా, 2 ప్లస్ఏ. సో 9 + 4 13. చూడండి సేమ్ ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 2 ప్లస్లు వేసుకొని తర్వాత మైనస్ చేసాం, ఆర్డర్లో వచ్చాం. ఎలా చేసినా ఏం కాదు. బట్ ఇది ఎక్కడ యూజ్ అవుతుందా అంటే ఎక్కువ నెంబర్ ఉన్నప్పుడు ఈ మెథడ్ బెటర్. ఎందుకంటే ఇలా చేయాలంటే ఎక్కువసేపు పడుతుంది, ఇది ఈజీగా అయిపోతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఇంకో విషయం, మనం మామూలుగా ఎడిషన్ చేసేటప్పుడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఏం అవసరం లేదు. మీరు ఇక్కడ నుంచి ఇటు నుంచి చేసినా వస్తుంది, ఇటు నుంచి చేసినా వస్తుంది, ఎక్కడ స్టార్ట్ చేసినా అవుతుంది. దీనికి ఆర్డర్తో సంబంధం లేదు. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా, చేసుకో పర్లేదు, కానీ ప్రతి నెంబర్ని చేయాలి, అదొకటి. ఇప్పుడు ఇక్కడ చూస్తే కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేద్దాం, పాజిటివ్ నెంబర్ తీసుకుందాం. +9, తర్వాత +7, తర్వాత +6. సో 3 పాజిటివ్ నెంబర్. చూడండి అన్ని సేమ్ సైన్ రాసుకున్నా. సో అన్ని సేమే కాబట్టి ఏం చేయాలి, యాడ్ చేయాలి. 9 + 7 16, 16 + 6 22 అయిపోయింది. సో ప్లస్ నెంబర్లు అయిపోయింది. ఇప్పుడు ఏం తీసుకోవాలి, నెగిటివ్ నెంబర్. చూడండి -3, -8, -4, -3. చూడండి ఏం లేదు, అన్ని ప్లస్ ఒక దగ్గర రాసుకున్నా, అన్ని మైనస్ ఒక దగ్గర రాసుకున్నా. 3 + 8 11 + 4 15 + 3 18. సో ఏమవుతుంది, అన్నిటి మైనస్ కాబట్టి మైనస్. ఇప్పుడు ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. సో +22 -18, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. అంటే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఏం చేయాలి, ఇక్కడ సబ్ట్రాక్షన్, ఇక్కడ ఎడిషన్, ఇక్కడ ఎడిషన్. ఎందుకని, అన్నిటికీ సేమ్ సైన్, ఎడిషన్. ఇక్కడ సబ్ట్రాక్షన్. సో బారో, ఇక్కడ 1 12 నుంచి వెళ్ళిపోతే 4 0. బిగ్ నెంబర్ 22 కాబట్టి 4. ది ఆన్సర్ ఈస్ +04 అయిపోయింది. ఇలా సాల్వ్ చేస్తాం. సో ఏం లేదు నాన్న, ఇలా ఎక్కువ నెంబర్లు ఉన్నప్పుడు ముందు ప్లస్లన్నీ పాజిటివ్ నెంబర్స్ అన్నీ వేసుకోండి. అన్ని ప్లస్లు కాబట్టి యాడ్ చేయండి. అన్ని నెగిటివ్ నెంబర్స్ వేసుకోండి. అన్ని సేమ్ సైన్ కాబట్టి యాడ్ చేయండి. ఇప్పుడు 2 వస్తాయి, మనకి సింగిల్ కావాలి కదా. సో ఈ రెండింటిని ఏం చేయాలి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. సో సబ్ట్రాక్ట్ చేయండి. ఇలా సాల్వ్ చేసేద్దాం. ఈ విధంగా ఎడిషన్ చేస్తాం. చెక్ ఇట్ వన్స్. రైట్, ఇందాక మీరు చూస్తే ప్రాబ్లం ఎలా ఉందంటే డైరెక్ట్ ఇలా ఇచ్చేసాడు. అది ఎడిషనా సబ్ట్రాక్షనా మనం ఐడెంటిఫై, ఎందుకంటే మధ్యలో ఉన్న సైన్ బట్టి మనం డిసైడ్ చేయలేం. ఇంటీజర్స్లో ఈ ఒక్కదాన్ని బట్టి మనం డిసైడ్ చేయలేం నాన్న. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉంది, +7 -3 +9 -8 ఉంది. ఇది ఎడిషనా సబ్ట్రాక్షనా? కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. సో మనం ఏం చేయలేం. కానీ ఈ బేసిక్ ఈ ప్రొసీజర్ని చూసారా, ఇది ఎడిషన్ కంటే సబ్ట్రాక్షన్ కంటే ఇవి మారదు. కానీ ఇక్కడ బేస్లో ఒక చిన్న రూల్లో చేంజ్ వస్తుంది. ఇలా ఉన్నప్పుడు అసలు ఏ గొడవ లేదు, డైరెక్ట్ చేసేస్తాం, ఎక్కడా ప్రాబ్లం లేదు. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇలా ఇచ్చినప్పుడు చూడండి, నెంబర్స్కి సపరేట్గా బ్రాకెట్ ఇచ్చాడు. చూడండి, అంటే ఇది ఒక పాజిటివ్ నెంబర్, ఇది ఒక నెగిటివ్ నెంబర్. 2 నెంబర్స్ తీసుకున్నాడు, ఒక పాజిటివ్ నెంబర్ తీసుకున్నాడు, ఒక నెగిటివ్ నెంబర్ తీసుకున్నాడు. మధ్యలో ఏం సైన్ ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఇట్లా మధ్యలో ప్లస్ అని ఇస్తాడో అది ఎడిషన్ కింద లెక్క. ఓకేనా, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇలా బ్రాకెట్లు ఇచ్చినప్పుడు మాత్రం మధ్యలో ఉన్నది ప్లస్ కింద లెక్క. సో ఇప్పుడు ఫస్ట్ నెంబర్ +3, ఇది సెకండ్ నెంబర్ -7. రైట్, ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలా ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటి, ఎడిషన్. మీకు ఆల్రెడీ మొన్న నేను ఎడిషన్ నెంబర్ లైన్ మీద చెప్పినప్పుడు ఒక మాట చెప్పా. ఎడిషన్లో వాల్యూ పెరుగుతుండడం వల్ల అదే డైరెక్షన్లో వెళ్తుంది, అంటే సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఎప్పుడైతే ఒక నెంబర్ అంటే ఒక ఐదర్ నెగిటివ్ కావచ్చు,
పాజిటివ్ కావచ్చు. సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు దాని యొక్క డైరెక్షన్ చేంజ్ అవ్వదు, అంటే సైన్ చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ ఉంది, -7 ఉంది. ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాం అంటే ఇదేమవుతుంది, సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. అలాంటప్పుడు దాని యొక్క సైన్ చేంజ్ అవ్వదు. అంటే మనం ఏంటి, ఇక్కడ ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఏ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్సే వేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎటువంటి సైన్లు చేంజ్ అవ్వవు. ఎడిషన్ చేసేటప్పుడు సైన్ చేంజ్ అయ్యం. ఇక్కడ దీన్ని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నా అంటే సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఇక్కడ మనం సైన్ని చేంజ్ చేస్తాం. చాలామంది పిల్లలు రెండు విషయాలు కన్ఫ్యూజ్ అవుతారు. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు నెంబర్ 1 సైన్ ఎందుకు చేంజ్ అవుతుంది అది క్లారిటీ ఉండాలి. రెండోది ఏంటంటే మనకు జనరల్గా సబ్ట్రాక్షన్స్ ఎప్పుడు ప్రాబ్లం చేపించినా సెకండ్ వన్ అంటే కింద ఉన్న దానికి సైన్ చేంజ్ చేస్తారు. బేసికల్గా ఈ సెకండ్ నెంబర్కి సైన్ చేంజ్ చేస్తారు. సెకండ్ నెంబర్కే సైన్ చేంజ్ చేయాలా, వేరే దానికి చేయకూడదా, దానికే ఎందుకు చేయాలి అనే క్లారిఫికేషన్ కూడా మీకు నేను సబ్ట్రాక్షన్లో చెప్తున్నానా. యాక్చువల్గా ముందు మీకు సింపుల్ చెప్తా. సబ్ట్రాక్షన్లో కింద దానికి పై దానికి సైన్ చేంజ్ అని ఉండదు. దానికి ఒక బేసిక్ రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం దేనికి చేంజ్ చేయాలో దానికే చేంజ్ చేయాలి. ఆ రూల్ ఏంటి, ఎలా చేంజ్ అవుతుంది, ఎందుకు చేంజ్ అవుతుంది చెప్పడం కోసం ఇక్కడ మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎడిషన్ అని ఎప్పుడైతే ఇట్లా 2 నెంబర్స్ మధ్యలో ఒక ప్లస్ ఇచ్చినప్పుడు అది ఎడిషన్ చేస్తున్నామో ఆ ఎడిషన్లో సైన్లు చేంజ్ అవ్వవు. ఎందుకు చేంజ్ అవ్వవు, అది సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు సైన్ చేంజ్ అవ్వదు. ఇది బేసిక్ రూల్. కాబట్టి నేను ఇక్కడ ఏ సైన్ చేంజ్ చేయలేదు. ప్లస్కి ప్లస్సే రాసుకున్నా, మైనస్కి మైనస్సే రాసుకున్నా, సేమ్ ప్రొసీజర్. ఇందులో ఏముంది, రెండు సేమ్ సైన్లు ఉన్నాయి అంటే మనం రెండు డిఫరెంట్ ఉన్నాయి అంటే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో 7 నుంచి 3 పోతే 4 మైనస్, ఎందుకంటే బిగ్గెస్ట్ నెంబర్ 7 కాబట్టి -4. చూడండి ఈ టేబుల్ మాత్రం మీకు పర్ఫెక్ట్గా రావాలి. ఇది వస్తే ఈ లెక్కలు చేయగలుగుతారు. ఇంకో ప్రాబ్లం చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. -9 ప్లస్ ఆఫ్ -8 అంటే ఫస్ట్ నెంబర్ -9, సెకండ్ నెంబర్ -8, ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. సో ఇప్పుడు రెండు మైనస్సే ఉన్నాయి. వెంటనే మనకి ఏం గుర్తు రావాలి, రెండు సేమ్ సైన్. సేమ్ సైన్ అని ఏం గుర్తు వస్తుంది, యాడ్ గుర్తు వస్తుంది. సో 9 + 8 17, రెండు మైనస్ కాబట్టి మైనస్. ఇక్కడ గుర్తు పెట్టుకోండి సార్, ఇక్కడ ఎడిషన్ ఉంటే ఇప్పుడు ఇక్కడ ఎడిషన్, కానీ మనం ఏం చేసాం, సబ్ట్రాక్ట్ చేసాం. ఎందుకు ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయలేదు, రెండు నెంబర్లను సబ్ట్రాక్షన్. ఎందుకంటే డైరెక్షన్లో మార్పు, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వచ్చాడు. అందుకే మీకు నెంబర్ లైన్లో దాన్ని క్లియర్గా చెప్పింది. రెండు ఎడిషన్లు, రెండు పాజిటివే ఉన్నప్పుడు అసలు గొడవే లేదు. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉన్నప్పుడు దాంట్లో వేరియేషన్ ఉంటుంది, దానికోసమే చూపించాం. సో ఎడిషన్తో దీనికి సంబంధం ఉండదు నాన్న, గుర్తుపెట్టుకోండి. ఈ ఎడిషన్ సైన్ దేనికంటే ఈ సైన్ చేంజ్ అవ్వట్లేదని చూపించడం కోసం మాత్రమే. కానీ ప్రొసీజర్ ఇదే విధంగా చేయాలి. ఇప్పుడు ఒకవేళ సార్ మోర్ దాన్ 2 నెంబర్స్ ఉంటే ఏం చేయాలి చూడండి. -7 + 8 ఓ పని చేయండి, చెక్ చేయండి. ఇది అయిపోయాక మళ్ళీ ఇద్దాం, ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు మోర్ దాన్ 2 నెంబర్స్ +9 ప్లస్ ఆఫ్ -8 ప్లస్ ఆఫ్ -4 ప్లస్ ఆఫ్ +7 ప్లస్ ఆఫ్ -3. ఇది ప్రాబ్లం. అన్ని ప్లస్లే ఉన్నాయి చూడండి, అసలు కన్ఫ్యూజన్ లేదు. సో ఇప్పుడు ఏం సాల్వ్ చేయాలి దీన్ని అంటే ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నాయే మనకి ఇంపార్టెంట్. +9 అంటే పాజిటివ్, +7 అంటే ఈ రెండు పాజిటివ్. సో ఒకదాని కింద ఒకటి రాసుకోండి. +9 +7 రెండు సేమ్ సైన్ కాబట్టి ఏం చేయాలి, రెండింటిని ఈ రెండు నెంబర్లని యాడ్ చేయాలి. 9 + 7 16, రెండింటికి ప్లస్ కాబట్టి ప్లస్ వస్తుంది, అయిపోయింది. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్ తీసుకోండి. -8 తర్వాత -4 తర్వాత -3 రాసుకునేటప్పుడు చెక్ చేసుకోండి. 1 2 3 4 5 1 2 3 4 5 నెంబర్స్ టాలీ అవ్వాలి. పొరపాటు మీరు ఒక్క నెంబర్ వేసుకోకపోతే లెక్క తప్పిపోతుంది. అందుకే చూసుకోండి. 1 2 2 1 2 3 టోటల్ 5 నెంబర్స్ సరిపోయినాయా, రైట్. ఇక్కడ మూడింటికి -7 అంటే ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. అంటే సేమ్ సైన్ కాబట్టి 8 + 4 12 12 + 3 15 సేమ్ సైన్. ఇప్పుడు ఈ రెండింటికి మనం సాల్వ్ చేయాలి. సో +16 -15, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అంటే డిఫరెంట్ సైన్స్. ఏం చేయాలి మనం ఇక్కడ, సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1 బిగ్గెస్ట్ నెంబర్ 16 కాబట్టి ద సైన్ షుడ్ బి ప్లస్. ఇది 7th క్లాస్కి ఒక రేపు ఎగ్జామ్,
ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఐదర్ 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ ఒక లెక్క గ్యారంటీగా అడుగుతున్నానా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ ది ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏమైనా కామెంట్ బాక్స్లో పెట్టండి. సో చెక్ ఇట్ వెల్, లర్న్ విల్. మళ్ళీ చెప్తున్నా, ప్రాక్టీస్. విని వదిలిపెడితే ఏది రాదు. ఐ హోప్ యూ ప్రాక్టీస్ వెల్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్. మీకు గనక నా క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.